ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మతగినదని మీరెలా ఎంచుచున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలుయా, లేలుయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయము సాయంత్రం ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి, రెగ్యులర్గా కావచ్చు ఇర్రెగ్యులర్గా కావచ్చు, వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము దేవుని మాటని అపోస్తల కార్యముల్లో ధ్యానాలతో మీ ముందుకు రావడానికి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలోనూ దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అపోస్తల కార్యంలో 25 అధ్యాయాలు మనం పూర్తి చేసాం. 26వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకా కొన్ని ఎపిసోడ్ల తర్వాత మనం 26 కూడా పూర్తి చేసుకుంటాం. ఇంకా 2 అధ్యాయాలు మాత్రం మిగిలి ఉంటాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం. ఇక అవసరమైతే జనవరి అంతా కూడా మనం ఒకసారి ఈ డిసెంబర్కి ఇది కంప్లీట్ చేసుకున్న జనవరిలో అంతా మనం ఈ లేఖన భాగాలు అపోస్తల కార్యములు జస్ట్ ఓవర్ వ్యూ, లేకపోతే యాక్స్ అట్ గ్లాన్స్ అన్నట్టుగా త్వరగా ఒకసారి విహంగా వీక్షణం చేసినట్టుగా మనం అలాగా సర్వే చేసినట్లుగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం ఇతరులు చూడాలి. ఎందుకు అంటే ఇందులోని సందేశం వారికి ఆశీర్వాదకరంగా, ఒకవేళ మీకు ప్రయోజనం లేకపోవచ్చు, ఇతరులకు ప్రయోజనం కావచ్చు. ప్రతిసారి మనం దీవించబడతామని కాదు, దీవించబడతామంటే ఆత్మీయంగానే ఇతరులు కూడా దీవించబడే అవకాశం ఉంది. కనుక ఈ మెసేజ్ యొక్క లింక్ని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు. ఇదేదో ప్రమోషన్ జరిగి దాని ద్వారా యూట్యూబ్ ద్వారా మాకు ఏదో అమౌంట్ వస్తుందనే యూట్యూబ్ ద్వారా ఏదో అమౌంట్ రావాలని నేను ఆశించడం లేదు. అనేక మంది వ్యూవర్స్ ఉండాలి, పాపులర్ కావాలని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. యేసు పాపులర్ కావాలి, నా దేవుడు నా రక్షకుడు పాపులర్ కావాలి, కానీ నేను పాపులర్ కావాలని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. పాపులారిటీ మనకెందుకండి? పని జరగడం ముఖ్యం, కానీ ప్రోగ్రెస్ జరగడం ముఖ్యం, కానీ పాపులారిటీతో మనకేం పని? ఈరోజు పోయినవాడు రేపు విమర్శించే అవకాశం ఉంది, మంచి అన్నవాడు చెడు అనేటువంటి అవకాశం ఉంది. మనుషుల యొక్క పొగడ్తలు శాశ్వతం కాదు, మనుషుల యొక్క విమర్శలు కూడా శాశ్వతం కాకపోవచ్చు. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో ద వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యాలు చేసేటువంటి దేవుడు, కార్యరూపకంగా ఉన్నటువంటి దేవుడు, కార్యములు ఆపివేసిన దేవుడని కాదు, ఆది మొదలుకొని ఆదికాండం 1:1 నుంచి ఇట్స్ అ వర్కింగ్ గాడ్. స్తోత్రం. రెస్టింగ్ గాడ్ కాదు, హీస్ వర్కింగ్ గాడ్. ఆయన ఎంతగా వర్క్ చేస్తున్నాడు అంటే కునుకక, నిద్రపోక, అంటే తన నిద్రను బలవంతంగా ఆపుకోనని కాదు దాని అర్థం. ఆయన శరీరము లేదు కానీ కనుక, శరీరములకు అతీతుడు కనుక నిద్రకు అవకాశం లేదు. మనకో శరీరం ఉంది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది, తప్పదు. అది తిన్నా నిద్ర వస్తుంది, ఆలస్యమైనా లేకపోతే రాత్రి ఒకవేళ కొద్ది కాస్త పొద్దుపోయినా నిద్ర వస్తుంది, అలసిపోయినా నిద్ర వస్తుంది. మనకు నిద్రపోవడం అనేది కామన్. మనకి ఇంచుమించు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం మనకు. నిద్ర లేకపోతే మనం అనారోగ్యానికి గురవుతాం. నిద్ర కావాలి. ఆహారం లేకపోయినా పర్లేదు, నిద్ర మాత్రం మనకు ఖచ్చితంగా కావలసిన పరిస్థితి. దేవుడు నిద్రించే దేవుడు కాదు, దేవుడు పనిచేసేటువంటి దేవుడు. దేవుని కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ గాడ్. ఒకటి లేపడం అనేటువంటి పని. లాజరును లేపాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తె యాయీరు యొక్క కుమార్తెను 12 సంవత్సరాల పాపను చిన్నదానా లేయి తలితాకుమి అని చెప్పి లేయమని చెప్పి లేపినవాడు. చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి చనిపోయింది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ చనిపోలేదు, నిద్రిస్తుంది అన్నప్పుడు పరిహసించిన వాళ్ళందరినీ వెలుపలికి పంపివేసి వారి నోర్లు మూయించి నిద్రపోతున్న చిన్నదాన్ని లేపినటువంటి ప్రభు. ఇంకా కొన్ని నిమిషాల్లో బరియల్ జరగబోతుంది. కొన్ని నిమిషాల్లో భూస్థాపన జరగబోతుంది, సమాధి కార్యక్రమం జరగబోతుంది.
అక్కడికి వచ్చి పాడెను ముట్టాడు. పాడెలోనికి తన ప్రభావం వచ్చింది. ఆ పాడెలో నుంచి ప్రభావము బాలుని యొక్క దేహములోకి వచ్చింది. బాలుడు దిగ్గున లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ పిల్లవాడు చనిపోలేదని కాదు, ఆ 12 సంవత్సరాల పాప చనిపోలేదని కాదు, లాజరు చనిపోలేదని కాదు, ఏదో చనిపోయినట్టుగా భావించి అలా సమాధి చేశారని కాదు. దేవర్ క్లినికలీ డెడ్, దేవర్ డెడ్. కానీ కొన్ని నిమిషాలైనా, కొన్ని గంటలైనా, కొన్ని రోజులైనా ప్రభు లేపగలడు, లేపగలిగినట్టు దేవుడు. దేవుని స్తోత్రం. రెండోది, ఆయన వాగ్దానం చేసేవాడు. రోజు వాగ్దానం చేస్తాడు, 365 వాగ్దానాలు చేస్తాడని కాదు దాని అర్థం. వాగ్దానం చేస్తాడు. హీ ప్రామిసెస్. ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిసింగ్ గాడ్ బట్ ఆల్సో ప్రామిస్ కీపింగ్ గాడ్. మనం ప్రామిస్ చేస్తాం, ప్రామిస్ని కీప్ చేయం. కానీ ఆయన ప్రామిస్ చేసి ప్రామిస్ని కీప్ చేస్తాడు. మన దగ్గర అన్ని ఫైనాన్సెస్ లేవండి, అన్ని సోర్సెస్ లేవండి, ఇన్ని వాగ్దానాలు, ఇన్ని హామీలు నెరవేర్చలేము, సారీ అండి అని చెప్పే దేవుడు కాదు. ఒకసారి చెప్పాడా, ఆ ప్రకారం చేసే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేశాడు, పితరులకు వాగ్దానం చేశాడు. పితరుల తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అంతటితో ఆగిపోలేదు. అబ్రహాము నా స్నేహితుడు, ఇస్సాకు నా స్నేహితుడేం కాదు కదా, ఎందుకు వాడితో వాగ్దానం చేస్తాడు? నా స్నేహితుడి కుమారుడు అనే ఫీలింగ్ అయి ఉండొచ్చు, నా స్నేహితుడి మనవుడు అనే ఫీలింగ్ అయి ఉండొచ్చు, నా స్నేహితుల్లోంచి వచ్చిన వాడు అనే ఫీలింగ్ కాదు, ఏ ఫీలింగ్ అయినా కానివ్వండి. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, అబ్రహాముతో సహా వారు వాగ్దానములో సమాన వారసులయ్యారు అని రాయబడింది. వీళ్ళందరికీ ఒకేసారి వాగ్దానం నెరవేరిందని కాదు దాని అర్థం. అబ్రహాము జనరేషన్లో కొద్దిగా నెరవేరి ఉండొచ్చు. అబ్రహాము జనరేషన్లో అబ్రహాము కనాను దేశంలో ప్రవేశించాడు, కానీ అక్కడున్న వారిని తరిమి వేసి లేదా వారిని వెళ్ళగొట్టి ఇవన్నీ చేయలేదు. తాను అంత చోటు దక్కించుకున్నాడు, తాను అక్కడ ఒక మెంబర్ అయిపోయాడు, తను ఒక సిటిజన్ అయిపోయాడు. కానీ యెహోషువ కాలం వచ్చేసరికి అది కాదు. అక్కడ వాళ్ళు శత్రువులను తరిమేసి 7 జాతుల వారిని తరిమేసి అక్కడ స్వతంత్రించుకున్నారు. అబ్రహాము జస్ట్ ఎంటర్ అయిపోయాడు, పరదేశిగా అక్కడ ఉంటున్నాడు అంతవరకే. కానీ యెహోషువ కాలములో, అనగా మోషే తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాగ్దానం చేయబడిన దేశములో శత్రువుల సంఖ్య పెరిగినప్పుడు, అప్పుడు శత్రువులను ఉండనివ్వకూడదు అని దేవుని వాగ్దానం ప్రకారం వాళ్ళు విశ్వాసంతో అడుగులు వేశారు. వాటిలోకి వెళ్ళలేదు. గోత్రాలకి ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు, లేవీలకు పంచిపెట్టలేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. వాగ్దానం చేసేవాడు. మూడోది, అడ్డుకునేవాడు. మన పిచ్చి పనులన్నీ చేస్తుంటే ఊరుకునేవాడు కాదు. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి, ఇజ్రాయెల్ దేశపు యొక్క ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించడానికి మరో ప్రవక్తని కాదు, ఒక గాడిదను, ఒక గార్ధబాన్ని దేవుడు వాడుకున్నాడు. దానికి స్వరాన్ని ఇచ్చాడు, మానవ స్వరాన్ని ఇచ్చాడు. దానికి గార్ధబ స్వరం కాదు ఇచ్చింది, గార్ధబానికి గార్ధబ స్వరం ఉంది, కానీ ఇప్పుడు గార్ధబానికి మానవ స్వరం ఇచ్చాడు. ఆ ఒక్కరోజు, ఆ కొన్ని నిమిషాలు మాత్రం గార్ధబము మానవ స్వరంలో మాట్లాడింది. తర్వాత మళ్ళీ పూర్వపు తన గార్ధబ స్వరం తనకు వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవసరాన్ని బట్టి మనకు వేరు వేరు స్వరాలను ఇస్తాడు. మానవులుగా ఉన్న మనకు దైవ స్వరాన్ని మనకు కొన్ని నిమిషాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకరి వెరితనం అడ్డగించబడాలి, ఎవరో ఒకరి అజ్ఞానం, ఎవరో ఒకరి అపవిత్రత అడ్డగించబడాలి. అబీమెలెకు యొక్క అపవిత్రత అడ్డగించబడింది. దాన్ని అడ్డగించాల్సిన అవసరత దేవునికి ఏర్పడింది. ప్రవక్త యొక్క వెరితనం, ప్రజల అధికారి యొక్క అపవిత్రత, ప్రజల యొక్క అమాయకత్వం కావచ్చు, ఇంకా అన్నిటిని దేవుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన కార్యాలను దూకుడుగా చేస్తున్నటువంటి మాసిదోనియా వెళ్ళిపోవాలి, ఇంకా రకరకాల ప్రదేశాలు వెళ్ళాలి, ఆసియా వెళ్ళాలి, రకరకాల ప్లాన్స్తో ఉన్నటువంటి
పాలు గారు లేదా పౌలు గారు ఆయన బృందం, పాల్ మరియు హిస్ టీమ్, ఆయన యొక్క టీం వాళ్ళని ఆయన అడ్డుకున్నాడు. చాలా రోజులు అడ్డుకున్నాడు కాదు, ఒక సందర్భంలో. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అడ్డగించే దేవుడు, అడ్డుగోడలో పడగొట్టే దేవుడు, అదే సమయంలో అడ్డగించే దేవుడు, మాట్లాడనివ్వకుండా చేసే దేవుడు, కదలనీయకుండా చేసే దేవుడు. నాలుగవదిగా పంపేటువంటి దేవుడు. హీజ్ ఎ సెంటర్. ఆయన పంపిన వారు, ఆయన చేత పంపబడిన వారు అపోస్తులని పిలువబడుతున్నారు, పంపబడిన వాళ్ళు. పౌలు అపోస్తులుడు, పంపబడ్డాడు. అపోస్తులు అని చెప్పేసి తన ఇంట్లోనే కూర్చోలేదు. అపోస్తులుడని పిలువబడుతూ తాను యెరూషలేములో, నేను యెరూషలేములో చర్చ్ చూసుకుంటానండి, అంత్యోక్యలో చర్చ్ చూసుకుంటాను, నేను ఏదైనా ఒక చోట చర్చ్ చూసుకుంటాను, నా వల్ల కాదు, నాకు తిరిగే ఓపిక లేదని ఆయన అనలేదు. అపోస్తులుడు కనుక పంపబడుతూ ఉన్నాడు. 3 మిషనరీ ప్రయాణాలకు పంపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాలుగవదిగా మనం ఆలోచిస్తున్నాం, పంపేటువంటి దేవుడని. ఐదవది సహాయం చేసే దేవుడు, హెల్పింగ్ గాడ్. నన్ను చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుని సహాయం వల్ల నేను బ్రతికాను, వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఇది పౌలు యొక్క సాక్ష్యం. జోనాతాను స్నేహితుడు, లేకపోతే ఆ రాజ్యానికి సౌలు తర్వాత కాబోయేటువంటి రాజు దావీదు. దావీదు మీద ఎన్నోసార్లు హత్యాయత్నం ప్రయత్నం చేశాడు సౌలు, కానీ దేవుడు తప్పించాడు. దావీదు అతన్ని చంపాలని ప్రయత్నం చేయలేదు, కానీ దావీదునే చంపాలని ప్రయత్నం చేశాడు. పోనీలే, వాడి పిల్లోడు నా కుమారుని యొక్క స్నేహితుడు, వాడితో ఎందుకు అనుకోలేదు. చూసారా, తన వయసు ఏంటో, తను పెద్దరికాన్ని కూడా మరిచిపోయి, వారి మధ్యలో ఉండే వయసు యొక్క అంతరాన్ని కూడా మరిచిపోయి, ఒక పోరాటం కోసం, శత్రుత్వం కోసం దిగినట్లుగా బట్టి అర్థం చేసుకోగలం. సహాయం చేయడం ఆయన స్వభావం. సృష్టికర్త యొక్క స్వభావం ఏంటంటే సహాయం చేయడం, హెల్పింగ్ హ్యాండ్. ఆయన హామ్ చేసే దేవుడు కాదు, హెల్ప్ చేసే దేవుడు, హెల్పింగ్ గాడ్. నీ దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశపడుతున్న దేవుడు నీకు కాదు, కానీ నీకు ఇవ్వాలనుకుంటున్న దేవుడు. హీ వాంట్ టు గివ్ యూ సంథింగ్, హీ వాంట్ టు హెల్ప్ యూ సంథింగ్. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నీకు హెల్ప్ చేయాలి, సామాజికంగా సహాయం చేయాలని ఆశపడేటువంటి దేవుడు. ఆయన మన సహాయకుడు, ఎబినేజర్. హీజ్ ఎబినేజర్ అండి, సహాయపు రాయి లాంటి వాడు. దేవుని స్తోత్రం. మిస్పాలో ఉన్న, షేనులో ఉన్న, మిస్పాకు షేనుకు మధ్యలో ఉన్న, ఎష్టాయేలులో ఉన్న, జొరియాలో ఉన్న, ఎష్టాయేలుకు జొరియాకు మధ్యలో ఉన్న ఆత్మ సహాయాన్ని సంసోనుకు అందించిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాల గురించి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. రండి, మనం ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం ధ్యానించుకుందాం. నిన్న ధ్యానించినట్టు అదే లేఖన భాగాన్ని మనం ఈరోజు కూడా ధ్యానించుకోబోతున్నాం. అనగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 26th chapter verse 8. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని మీరు ఎలా ఎంచుచున్నారు? దేవుడు మృతులను లేపుతాడని నేను నమ్ముతున్నాను, పౌలు అని నేను నమ్ముతున్నాను. ఇంతమంది యూదులు మోపినటువంటి వీరందరి చేత నేరములు మోపబడినటువంటి నేరస్తుడు అనబడిన నేను, ఐ బిలీవ్ ఇన్ రిజరెక్షన్. నా పరిచయం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు లేవడం అనే దాని గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు మృతులను లేపడం, దేవుడు తానే స్వయంగా లేపడం, కానీ దేవుడు తన దాసుల ద్వారా లేపడం అని, కానీ దేవుడు అంత్యదినాన లేపడం కావచ్చు, దేవుడు ఆయా సందర్భాల్లో అవసరతను బట్టి అద్భుతములు జరిగించినట్లుగా లేపడం కావచ్చు. స్తోత్రం. చెదరిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం. అంటే చెదిరిపోయిన వాళ్ళందరిని ఉద్దేశించి కాదు, ఇశ్రాయేలు ప్రజలు. కానీ వాళ్ళు సమకూర్చబడ్డారు. సమకూర్చబడ్డం ఎలాంటిదంటే మృతులు పునరుత్థానమైనట్లే కదా, మృతుల పునరుత్థానపు అనుభవం లాంటిదే కదా అది. చెదిరిపోయారు, వాళ్ళు కలుసుకున్నారు. ఇట్స్ లైక్ రెజరెక్షన్. 1948వ సంవత్సరంలో
యూదులు తిరిగి వచ్చారు, చెదిరిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఒక కొత్త జనాంగంగా ఫామ్ అయిపోయారు. ఈ లోప ఆ స్థలాన్ని, వాళ్ళ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. మొదటి నుంచి మేము ఉన్నాం కాబట్టి మా స్థలం మాకు కావాలి, మధ్యలో మేము వచ్చిన వాళ్ళు మీరేంది స్థలాన్ని అని ఇలా గొడవ జరుగుతుంది. దాని స్థలం గురించినట్టు భూభాగాన్ని గురించి వివాదం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఇటువంటి వార్లు మనకు జరుగుతున్నాయి. అగ్రిప్ప రాజా, దేవుడు మృతులను లేపడని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఒకప్పుడు నేను అనుకోలేదు. సద్దూకైలు అనుకుంటుంటే సద్దూకైలు గ్రహించలేదే సత్యమని బాధపడ్డాను. దేవుడు మృతులను లేపుతాడండి. దానికి పాత నిబంధనలు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. దాని ఎలాగందో 12వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది, దేవుడు మృతులను లేపుతాడు. నీ మృతులైన వారు యెషయా గ్రంథం 26వ వచనం లేస్తారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, మనుష్య కుమారుని శబ్దం విని మృతులు లేచేటువంటి గడియ వస్తుంది. దేవుని స్తోత్రం. యేసు స్వరం విని లాజరు లేచాడు. యేసు స్వరం విని చిన్నది లేచింది. యేసు స్వరం విని చిన్నవాడు లేచాడు. చిన్నవాడైనా చిన్నదైనా యవనస్తుడైనా ఎవరైనా కానీ యేసు మాట విన్నప్పుడు లేవాల్సిందే. యేసు మాట లేపడానికి శక్తి కలిగినది. మన టైటిల్ లేపేటోడి దేవుడు. ఎక్కడి నుంచి లేపేటోడి? లేపేసే దేవుడు కాదు. లేపేయడం అంటే చంపడం అని వాడు లేపేసాడండి అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. దేవుడు లేపేటోడి దేవుడు. రైజింగ్ గాడ్, గాడ్ హూ రైజెస్ అప్. దేవుడు లేపుతాడు, రేపుతాడు. లేపబడిన వారిని రేపి ఒక ఫైర్ పుట్టించి, ఒక మంట పుట్టించి, వారి గూడులు రేపి స్థిరంగా కట్టుకొని మేము దీనికోసమే నిర్ణయించబడ్డాం, దిస్ ఈజ్ అవర్ డెస్టినేషన్ అనుకుంటున్న వారిని, వెల్ ఎస్టాబ్లిష్ అయిన వారిని, 75 సంవత్సరాలు వెల్ ఎస్టాబ్లిష్ అయినటువంటి అబ్రహాము యొక్క గుడారాన్ని రేపలేదా? గూడును రేపలేదా? దానికన్నా ఒక శ్రేష్టమైన గూడు కనానులో ఉందని, ఊరు కన్నా శ్రేష్టమైనటువంటి ఒక గూడు కనానులో ఉందని. అసలు కనాను కన్నా శ్రేష్టమైనటువంటి గూడు నిత్యత్వంలో పరలోకంలో ఉంది. మన నిత్యమైన గూడది, నిత్య నివాస స్థలం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేపేవాడు దేవుడు. ఎక్కడి నుంచి లేపేవాడు? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయము 5, 6 వచనాలు అపోస్తల కార్యములు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యునిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. తనకు అవకాశం దొరికినప్పుడు తను డిఫెన్సివ్గా మాట్లాడుతున్నటువంటి ఇంట్రడక్టరీ వర్డ్స్ అవి. నేను మతంలో ఉన్నానండి. నేను పుట్టుకతోనే నేను యతిష్ణుని కాదు, యూదేతరుని కాదు, అన్యజనుని కాదు, నేను యూదుణ్ణి. కానీ నేను యూదుణ్ణి అని చెప్తున్నప్పుడు గమనించాల్సిన విషయం, నేను ఆ మతంలోంచి బయటకు వచ్చాను. మతములో పడిన వాడిని, మత లోయలో పడిన వాడిని, మతపు గుంటలో పడిన వాడిని లేపగలిగిన దేవుడు. మతం వల్ల, మతాంధకారం వల్ల కళ్ళు మూసుకొని పోయి అంధుడుగా మారినటువంటి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు, పౌలు యొక్క మనోనేత్రములకు గుడితనం కలుగు చేసింది. అంటే సాతానుడు గుడితనం కలుగు చేశాడండి. అది ఎవరికైనా గుడితనం కలుగు చేస్తాడు. కన్నులు ఉన్నాయి కానీ చూడనివ్వడు, చెవులు ఉన్నాయి కానీ విననివ్వడు, నోరుంది కానీ మాట్లాడినవాడు. దేవుని స్తోత్రం. కొంతమంది మనోనేత్రాలను మూసేసరికి వాళ్ళకి ఏం కనిపించడం లేదు. కనిపించడం లేదని చెప్తే ఏమని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో అంధులు అయినప్పటికీ కూడా అంధులు కానట్లుగా చక్కగా చూస్తున్నట్లుగా కానీ తెలియకుండా వాళ్ళు గుంటలో పడుతున్నారు. అంధులైన మార్గదర్శకులారా అని యేసు ప్రభు పరిసయ్యులు శాస్త్రులు ఉద్దేశించి అన్నాడు. మార్గదర్శకులారా అని కాదు, అంధులైన మార్గదర్శకులారా. భౌతికంగా మీరేమో అందులేం కాదు, ఆత్మీయంగా అందులుగా ఉన్నారు. మతములో పడిన వాడిని లేపిన దేవుడు. మతంలో పడుతున్నాడు,
మత మాయలో పడుతున్నాడు, మత ఉచ్చులో పడుతున్నాడు, మత ఊబిలో పడుతున్నాడు. స్తోత్రం. దాంట్లోంచి లేవనెత్తాడు. రెండోది అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 8వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది, మరణములో పడిన వారిని లేపగలిగినవాడు. మరణ ఛాయలో ఉన్నటి వారిని కాదు, మరణములో పడిపోయారు. మరణించాడు, అతను పడిపోయినట్లుగానే ఉన్నాడు కదా. మరణించినప్పుడు ఆయన ఇటు అటో లేడు, ఆయన నిర్జీవంగా పడిపోయాడు, పడిపోయినట్లుగా ఉన్నాడు. మరణం అతన్ని పడదోసింది. ఆ బాక్స్లోనూ, ఆ ఫ్రీజర్ బాక్స్లోనూ, ఆ కాఫిన్ బాక్స్లోనే ఉన్నాడు. ఇది మానవుని యొక్క పరిస్థితి. మతములో మానవుడు పడిపోయాడు, మరణంలో పడిపోయాడు. మృతుల పునరుత్థానం ఉంది, వాస్తవం. మృతులు లేస్తారు. ఆయన మరణములో పడిపోయిన వారిని లేవనెత్తువాడు. అంటే ఎక్కడి నుంచి? ఒకటి మతంలో నుంచి, మరణంలో నుంచి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం. మేమందరమును నేల మీద పడినప్పుడు ఏమైంది? మీకు ఎవరు పడతోశారు? మీకన్నా బలవంతులు ఎవరు ఎదురు రాలేదు. ఏం జరిగింది అక్కడ? 13వ వచనంలో రాయబడింది, రాజా ఆకాశమందు, క్షమించండి, మధ్యాహ్నము నా చుట్టూను నాతో కూడా ఉన్న వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. చూడగానే మేమందరము నేల మీద పడిపోయాం. ఇప్పుడు నేను వెలుగు చూస్తాను, నేను నేల మీద పడడం లేదు, నేను ఉన్న చోట నుంచి పడిపోవడం లేదు. కానీ ఒక సూపర్ న్యాచురల్ వెలుగు చూసి నిలబడిన వాడు పడిపోయాడు. అందుకని దేవుడి వాక్యంలో రాయబడింది, తాను నిలుచుచున్నానని అనుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఉన్నానులే, నిలబడ్డానులే, నేను మంచోడినే, నేను బూతులు మాట్లాడలేదులే, నేను తప్పు చేయలేదులే, నేను పొరపాటు చేయలేదులే, నేను మోసం చేయలేదులే, నేను బాగానే ఉన్నానులే అని అనుకుంటున్నావు, నిలబడ్డావు అనుకుంటున్నావు, పడిపోతావు. నువ్వు జాగ్రత్త. నీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ స్థలము సరిగా లేనప్పుడు నువ్వు పడిపోతావు. నేను పడదోసే వాళ్ళు ఉన్నంతకాలం నువ్వు పడిపోయే అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్న మాట. మూడో మాట, ఎక్కడ పడిపోయారు? నేల మీద పడ్డారు, మట్టిలో పడ్డారు, భూమి మీద పడ్డారు. మట్టిలో పడిపోయిన వాడిని లేవనెత్తగలడు దేవుడు, లేపిన దేవుడు. ఒకటి మతంలో పడిన వాడిని లేపాడు, రెండోది మరణంలో పడిన వాడిని లేపాడు, మరణంలో పడిన వారిని లేపగలిగిన వాడు, మూడోది మట్టిలో పడిన వాడిని లేపాడు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. సరే, ఇలా పడిన వాళ్ళతో ఏమంటున్నాడు? 16, 17, 18 మనం గమనిస్తే, నీవు లేచి, మధ్య భాగంలో, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. ఆ వెలుగును బట్టి పడిపోయారు, కానీ ఈ వార్తను బట్టి, ఈ మాటను బట్టి నీవు లేచి నిలువుము. మనం ఆలోచిస్తున్న మాట, మట్టిలో పడిన వారిని, పౌలు బృందాన్ని, ఆ వైలెంట్ టీమ్ని ఆయన లేవనెత్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 26వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తు అనగా, క్రిస్టోస్ అనగా మెస్సియా, యేసు క్రీస్తు శ్రమపడి, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి శ్రమలు పడి అంటే ఒక శ్రమ మాత్రమే పడాను కాదు, శ్రమలు పడి మృతుల పునరుత్థానం, హీస్ ఫస్ట్ వన్, ద ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలమై ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. మృతుల్లోంచి లేచిన వారిలో మొదటి వాడైనందున వాడవుడ చేత ఈ ప్రజలకును అన్ని జనులకును, అనగా యూదులకును అన్ని జనులకును వెలుగు ప్రచురించబోనని అక్కడ రాయబడిన మాట. శరీరము లేని దేవుడు శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు, మాంసయుక్తమైనటువంటి దేహమును ధరించుకున్నాడు, మాంసపు తొడుగును, మాంసపు చొక్కాయిని, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, అప్పటి వరకు పరలోకములో ఉన్నటువంటి దేవుడు, పరలోక నివాసిగా ఉన్నటువంటి దేవుడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దేవుడు, తండ్రితో ఉన్నట్టువాడు, తండ్రిని ప్రేమిస్తూ తండ్రితో సంభాషణ చేస్తున్నటువంటి దేవుడు,
స్వర్గమును విడిచి ఈ లోకానికి దిగి వచ్చి నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరము అమర్చబడిన వాడై, శరీర కవచమును తొడుగుకున్నవాడై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫ్లెష్ వాస్ ఫిటెడ్ టు హిమ్. అలా ఉండి, అనగా మాంసములో పడిన వాడిని మాంసము నుంచి విడుదల చేశాడు, అనగా దేహము నుంచి విడుదల చేశాడు. దేవుడు లేపేవాడు అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ 26వ అధ్యాయంలో అగ్రిప్పా రాజుతో మాట్లాడుతున్నటువంటి విషయాల్లో నుంచి అగ్రిప్పా రాజు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తన పక్షాన తాను మాట్లాడుకుంటున్న సందర్భంలో చెప్పిన మాటలు మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఒకటి మతములో పడిన వాడిని, మతములో పడినటువంటి చెడిన వాడిని, పడి లేవలేకపోయినట్టు పౌలును. రెండోది మరణములో పడినట్టు పరిశుద్ధుల్ని. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా మట్టిలో పడినటువంటి పౌలును అతని బృందాన్ని, మాంసములో పడినటువంటి, మాంస ముద్దగా మారినటువంటి, అనగా మాంసములోకి ప్రవేశించినటువంటి, మాంసం అంటే శరీరంలోకి ప్రవేశించినటువంటి, మాంసములో పడిన వాణ్ణి, రక్త మాంసముల్లో పడిన వాణ్ణి, తన కుమారుణ్ణి ఆయన లేవనెత్తాడు. నువ్వు ఆయన్ని పాతాళంలో విడిచిపెట్టలేదు, కుళ్ళు పట్టనీయలేదు. మాంసములో ఉన్నవాడిని మాంసము నుంచి వేరు చేసి మహిమ దేహంలోకి ఇచ్చేసి మహిమ దేహాన్ని అమర్చి తనతో పాటు ఉంచుకున్నాడు. కాబట్టి ఇట్టి లేపేటువంటి దేవుణ్ణి, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ నీ పడిపోయిన స్థితిలోంచి లేపగలిగిన దేవుడు, అట్టి లేపగలిగిన దేవుని వైపు చూస్తూ చేయి చాపుతూ ముందుకు సాగడానికి ప్రభువు నీకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.